నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో పూణే నుంచి 200 కిలోమీటర్ల దూరంలో షట్పాల్ అనే గ్రామం ఉంది. దీన్ని విలేజ్ ఆఫ్ సర్పెస్ అని పిలుస్తారు. ఇక్కడ విషపూరిత కోబ్రా పాములు, మానవులు ఒకే పైకప్పు కింద ప్రశాంతంగా నివసిస్తున్నారు. ఇక్కడ పాములను కుటుంబంలో సభ్యులుగా పరిగణిస్తారు. ఈ ప్రత్యేకమైన సంబంధం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, పరిశోధకులను ఆకర్షిస్తోంది. షట్పాల్ గ్రామంలోని ప్రతి ఇంట్లో కోబ్రా పాములకు ప్రత్యేక స్థలం ఉంటుంది. దీనిని దేవస్థానం అని పిలుస్తారు. అది ఒక రంధ్రం, మూల లేదా పాములు స్వేచ్ఛగా నివసించే పవిత్ర స్థలం. ఈ భారతీయ కోబ్రాస్ అడవి జంతువులు, పెంపుడు జంతువులు కావు. ఇష్టానుసారంగా ఇళ్లలోకి వచ్చి వెళ్తాయి. గ్రామస్తులు వాటిని వేధించరు, గౌరవిస్తూ పూజిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే షట్పాల్లో పాము కరిచి మరణించింది ఇప్పటి వరకు లేదు. పాము కాటు సంఘటనలు నమోదు కాలేదు. ఇది ఈ గ్రామాన్ని మరింత రహస్యంగా చేస్తుంది. 2600 కంటే ఎక్కువ మంది నివాసితులు, ఇంకా ఎక్కువ సంఖ్యలో పాములు ఉన్న ఈ సామరస్య సహజీవనం అద్భుతమైంది. షట్పాల్లో పిల్లలు నాగుపాములకు అస్సలు భయపడరు. అవి వాటితో ఆడుకుంటారు. పాములు పాఠశాలలు, దుకాణాల్లో, ఇళ్లలో స్వేచ్ఛగా తిరుగుతాయి. పిల్లలు వాటిని శివుని దూతగా భావిస్తారు. ఈ చిన్న బంధం ఆ గ్రామ సంస్కృతి, విశ్వాసంలో ఒక భాగం. ఇది భయాన్ని ప్రేమగా మారుస్తుంది. షట్పాల్ ఈ సాంప్రదాయం శతాబ్దాల నాటిది. హిందూ మతంతో లోతుగా ముడిపడి ఉంది. పాములు శివునికి, సర్పదేవుడికి చిహ్నంగా భావిస్తారు. ఆ గ్రామంలో నాగపంచమి నాడు ఒక ప్రత్యేక పండుగ జరుగుతుంది. అక్కడ పాములను పూజిస్తారు. ప్రజలు పాలు, గుడ్లు, ప్రసాదం సమర్పించి ఆశీర్వాదం కోరుకుంటారు. అంతేకాదు, ఆ గ్రామంలో పాములను పట్టుకోవడం నిషేధం. పాములు పూర్తిగా స్వేచ్ఛగా ఉండి తమకు నచ్చిన విధంగా తిరుగుతాయి. ఈ సంప్రదాయం ఆధ్యాత్మికమైంది. పాములను బోనుల్లో ఉంచే బదులు ప్రజలు వాటిని తమ ఇళ్లలో అతిథులుగా స్వాగతిస్తారు. ఈ స్వేచ్ఛా పాములు మానవుల మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది. నాగపంచమి నాడు మహిళలు ఉపవాసం ఉండి పాములతో రంగోలీ వేసి మట్టి దీపాలను వెలిగించి తమ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. పాములను అదృష్టం, రక్షణకు చిహ్నంగా భావిస్తారు. పావులు రావడం దేవుడి వరమని గ్రామస్తులు నమ్ముతారు. షట్పాల్ గ్రామం వన్యప్రాణుల సంరక్షణకు ఒక ప్రత్యేక ఉదాహరణ. ఎటువంటి ఆధునిక ప్రణాళిక లేదా అభయారణ్యం లేకుండా గ్రామస్తులు కోబ్రా పాముల వంటి ప్రమాదకరమైన జీవులతో సహజీవనం చేస్తున్నారు. ఇది ప్రకృతి, మానవుల మధ్య సమతుల్యతకు చిహ్నం. ఇది నేటి కాలంలో ఒక పెద్ద పాఠం నేర్పుతోంది. షట్పాల్లోని సిద్ధేశ్వర్ ఆలయం పాములతో ముడిపడి ఉన్న ఒక ప్రత్యేక ప్రదేశం. 1974లో మహారాష్ట్ర గెజిటెట్లలో నమోదు చేయబడినట్లుగా 100 మందికి పైగా పాముకాటు బాధితులకు ఆలయంలో చికిత్స అందించారు. అయితే ఆ గ్రామంలోనే పాముకాటు సంఘటనలు జరగలేదు. ఇది దాని ఆధ్యాత్మిక శక్తిని చూపిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.